మొత్తానికి జబర్దస్త్ లో నవ్వించే మా శాంతి కుమార్ గారు ఇక్కడికి వచ్చేస్తున్నారు. సో లెట్ మీ వెల్కమ్ శాంతి కుమార్ గారు. ఇప్పుడు మామూలుగా మనందరం ఎఫ్ఎం రేడియోలు అందరం వింటానే ఉంటాం రవి గారు. కానీ ఇక్కడ మన పటాస్ ఎఫ్ఎం అని కొత్తగా ఒకటి ఎఫ్ఎం స్టార్ట్ చేసి దీనికి జయప్రకాష్ రెడ్డి గారు ఇంటర్వ్యూ చేస్తున్నారు. న్యూస్ రీడర్ పోస్ట్ కోసం చాలా మంది వచ్చారు అక్కడ వార్తలు చదవడానికి. ఆ ఇంటర్వ్యూ ఎలా జరిగింది? జయప్రకాష్ రెడ్డి గారు అక్కడ మనకి ఎన్టీఆర్ గారు వస్తున్నారు, ఆయన పిలుస్తున్నారు అనమాట. ఏమండి నందమూరి తారక రామారావు గారా, చాలా సంతోషంగా ఉండదబ్బా. ఏం పొద్దుగాల పటాస్ ఎఫ్ఎం లో వార్తలు చదివేదానికి వచ్చినారా? రండి కూర్చొని మొదలు పెట్టండి. తెలుగింటి ఆడపడుచులకు, యువ విద్యార్థులకు, మా పటాసు ప్రేక్షకులకు శుభాభివందన. వార్తలు చదువుతుంది విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు. వార్తలు ఇంతటితో సమాప్తం. ఇదేమండి పేరు చెప్పి వార్తలు సమాప్తం అన్నారేమి? యాదానికి వచ్చినారు, యాదానికి పోతున్నారు. మీరిచ్చిన బోడి 1 నిమిషం టైము మా పేరుకే సరిపోయింది. ఏమబ్బా ఇట్లా వచ్చినారు అట్లా పోయినారేమి? సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఇట్లా వస్తున్నారు. ఎవడి రజనీకాంత్ గారు మొదలు ఉండండి. మొదలు పెట్టు. అయ్యా నమస్కారం. అతిగా టీవీ సీరియల్ చూసి ఆడ ఎక్కువగా వార్తలు వినే మగ సుఖపడినట్లు చరిత్రలో లేదు. నా దారి దొడ్డి దారి. అయ్యా నాకు ఉద్యోగం వచ్చినట్టేనా కాదా? ఎవడిస్తాడా నీకు ఉద్యోగము? 2 సార్లు లేపినా, ఒకసారి దింపినా, ఒకసారి అల్లాడిచ్చినావు గబ్బోడా. ఎవడిస్తారా నీకు ఉద్యోగము? ఇంతకీ నీ పేరు చెప్పాలా? అయ్యా ఎఫ్ఎం న్యూస్ రీడర్ అంటే తల నిండా నూనె పెట్టుకుని, మధ్యపప్పుడు దూకొని, పాత చొక్కా వేసుకుని, చేతిలో పాత పేపర్ పట్టుకుని మామూలుగా వార్తలు చదివే ఎఫ్ఎం అనుకున్నారా? పటాస్ ఎఫ్ఎం రా. నాకు చిన్న తమ్ముడు ఉన్నాడు. చిన్నప్పుడే ఇద్దరం విడిపోయాం. ఆ తమ్ముడు ఈ రోజు ఇక్కడికే వస్తాడని చెప్పేసి నాకు వార్త తెలిసింది. నువ్వే నా తమ్ముడు. అబ్బులు బబ్బులు అబ్బులు. చూసావా నాతో పాటు జంటగా స్టెప్పులు వేసావంటే నువ్వు మా తమ్ముడు వేరా? షోరా? నీకోసమే చిన్నప్పటి నుంచి మిమిక్రీ చేసి వీధి ప్రోగ్రాంలు చేసుకుంటూ వెతుక్కుంటున్నాను రా తమ్ముడు. గుర్తుపట్టావా? గుర్తుపట్టాను నాన్న. ఎలా గుర్తుపట్టావురా? అమ్మ చిన్నప్పుడు చెప్పేది అన్ని బట్టలు మార్చినంత ఈజీగా కొంచెం మార్చుతారని. అన్న నువ్వే. ఆ దరిద్రకుట వాయిస్ నీదే. అమ్మ ఎక్కడుంది? అమ్మని చూడలేదు ఇప్పటి వరకు. చూడలేదురా? చూడలేదా? ఎవరి దగ్గర ఉన్నావు నువ్వు? అమ్మ దగ్గర ఉన్నాను నేను. అంటే అమ్మ ఏదిరా? మన అమ్మ నాకు ఒకసారి చూపించరా. అమ్మా 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 నా చిన్నప్పటి నుంచి ఒక కోరుకుంది మమ్మీ. ఏంటి నాన్న? నన్ను ఎత్తుకొని సెట్ అంతా తిప్పవా? సెట్ అంతా తిప్పడం కాదు నాన్న, ఇంత దగ్గర నుంచి చూస్తే నాకు కడుపులో తిప్పుతుంది. అమ్మ దొరికింది ఓకే, మరి ఎందుకని నువ్వెక్కడ ఉన్నావు? నేను నాన్న దగ్గర ఉన్నాను రా. నాన్న గురించి తెలియదురా నీకు? ఏంటి చెప్పు. ఎవరు కామెడీ చేస్తే ప్రపంచం అంతా దద్దరిల్లిపోద్దు, ఎవరు కామెడీ చేస్తే నవ్వు సోఫా కింద పడి నలిగిపోద్దు, ఎవరు ప్రోగ్రామ్ లో యాంకరింగ్ చేస్తే ఆంటీలందరూ వాళ్ళ ఆయనకి యాంటీ అయిపోతారు. దట్స్ నన్ అదర్ దాన్ తను టీ తాగి మనల్ని సెలబ్రిటీలు చేశాడు రా. అందుకే ఎవడో చెప్పు. ఒకసారి ఎత్తుకోనా అన్న దానన్నా అది పద. కొడుకులు పుడతారంటే చిన్న ముందు ఏనుగు పంటలు కొట్టారా నాకు.
ఎనుగుబంటి కుటుంబం.